హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. జనరల్గా ఈ గోంగూర పచ్చడి మనమైతే పెద్ద ప్రాసెస్లో చేస్తాము కాబట్టి అంటే 1 minute వీడియోలో సరిపోదు. అందుకే నేనైతే పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 కింద అప్లోడ్ చేసినాను. ఇదైతే పార్ట్ 1 అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోంగూరని బాగా క్లీన్ చేసుకోవాలి, సో దట్ పురుగులు లాంటివి ఏమైనా ఉంటే పోతాయి. అండ్ దాని తర్వాత అవన్నీ తీసుకొని ఆరబెడతామన్నమాట. ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుంది, సన్ కింద అవసరం లేదు. సో దట్ ఇది 1 dayలోనే ఆరిపోతుంది. ఎక్కువ ప్రాసెస్ కూడా కాదు. మనం ఏంటి స్టార్ట్ చేసిన రోజే జనరల్గా పచ్చడి కూడా పెట్టేయచ్చు. అండ్ తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత దీన్ని బాగా కడాయిలో నూనె వేసుకొని బాగా ఫ్రై చేస్తామన్నమాట. దాని తర్వాత మనమైతే ఇక్కడ చూపించిన విధంగా ఈ పౌడర్ చేసుకుంటాం. ఈ పౌడర్ ఎలా చేస్తాము అంటే ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసి పౌడర్ చేసుకుంటాము. తర్వాత ఎండుమిర్చి కూడా బాగా నూనెలో ఫ్రై చేసి ఇలా పౌడర్లా చేసుకుంటాం అనమాట. మిగిలింది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.